3 జనరేషన్లు ఇప్పటికి జై బాలయ్య అంటుందంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. కళ్ళమ నీళ్ళు వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంది. చాలు ఈ మాత్రం చాలు. సంక్రాంతికి అయితే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చింది. అందరూ ఇదే సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో. అమరసింహారెడ్డి నరసింహారెడ్డి రెండు కలిపితే ఎట్లుందో అంతకు డబల్ ఉంది. షేక్ ఆడిస్తాను రా. సినిమా చూశాక హ్యాపీ ఫీల్ అయ్యా. మీకు ఏం నచ్చింది సినిమాలో? అవన్నీ వద్దు, జనరల్ సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్, అట్లాగే తీసుకోవాలి. తాగి కొట్టినాడు, దీన్ని తాగి యాక్షన్ చేస్తే బాలకృష్ణ, దీన్ని తాగి మ్యూజిక్ కొట్టాడు తమ్మన్. బాబీ అస్సలు ఫుల్ తాగింటాడు. ఫుల్ తాగితేనే కదా సినిమా ఇట్లా చేశాడు. అంటే షూటింగ్ గ్యాప్ లో టీ బదులు ఇది ఇచ్చారు. టీ బదులు ఖచ్చితంగా ఇది ఇచ్చింటారు బాలకృష్ణకి. 100% ఇది. మద్యం ఆరోగ్యానికి హానికరం, ఇది దాగి కొడితే ఇదేమి బీజిఎం కే హానికరం. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. రాయలసీమ తెరమాలకు నాకు అర్థం కాలేదు సార్. కానీ నేను ఎలిమెంటరీ స్కూల్లోనే కత్తులు బాంబులతో ఆడుకున్నాను. గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నువ్వు ఆవేశం ఉన్నా గేమ్ చేంజర్ అది. తప్ప సినిమా భయ్యా, తప్ప సినిమా అది. వేస్ట్. ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ప్రొడ్యూసర్ మీద, బాలయ్య బాబు మీద, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద, డైరెక్టర్ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. ఎందుకు అంటే గూస్ బంప్స్ వచ్చి పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? డిసప్పాయింటెడ్ అంటే ఆ ఎలివేషన్లు బీజిఎం తో నడవదు కదా మూవీ అంటే. నిజమా? అరే ఇంత డెవలప్ చేశారా? కథ ఉంది, సేమ్ భగవంత్ కేసరి లైనే అనిపించింది మాకు. కొత్తగా ఏం అనిపించలేదు. వన్ టైం వాచ్ అంతే. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. బాబీ కొల్లి ఏం తీసిండా? ఒక్క సెకండ్ కూడా వేపు సీట్లో ఎవ్వరు కూర్చోలే. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. లక్షణ సినిమాకు రామ్ చరణ్ సినిమాకు 5 పైసలు పనిచేయదు. 5 పైసలు వద్దు పనిచేయదు. డ్యామ్ జోరు ఓకే, నో యూస్. వాడు విండండి. వీడి ముందల ఏది పనికిరాదు. ఓకే అర్థమైంది. చాలా మంది ఏమంటారంటే మన బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళొచ్చు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను బాలయ్య అయితే మాత్రం డాకు మహారాజ్ సినిమాలో మాత్రం ఎరగదీశాడు. అంత బాగుంది ఏంటండి. ఇంకా బోయపాటి తర్వాత ఆ రేంజ్ లో బాలను వాడుకుంది మాత్రం కేవలం బాబీ అనే చెప్పుకోవచ్చు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా టాకుబాయ్. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బీజిఎం గానీ, డాన్సెస్ గానీ, దబిడి సాంగ్ ఉంది సార్. ఇట్స్ వెరీ నైస్. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. దబిడి దిబ్బడే భయ్యా, ఇది పెట్టాడు కానీ ఇది పెట్టలే భయ్యా. దబిడి దిబ్బడే భయ్యా, ఇది పెట్టాడు కానీ ఇది పెట్టలే భయ్యా. బాగాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది అరే ఏం పనికిరావు అన్న. ఈ దెబ్బకి అటు దెబ్బకి అన్నిటికంటే పవర్ఫుల్. ఆ ఎలివేషన్స్ తగ్గ బీజిఎం పడితే ఏమైనా ఉంటుందన్న సినిమా? అసలు ఆ బీజిఎం పడితే ఏమైనా ఉంటుందా? నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. అక్కడ స్పీకర్లు పగిలిపోయినాయి. ఈ సినిమాలో ఇచ్చే బీజిఎం కి అయితే గుండెలు పగిలిపోయినాయి. ప్రతి ఒక్క గుండెలు పగిలిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. నేషనల్ అవార్డు బీజిఎం కి నేషనల్ అవార్డు వస్తుంది. పక్కా నేషనల్ అవార్డు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మనకి అన్నం తిన్నాడు, బీజిఎం తిన్నాడు కానీ నిజంగా చించి చెండాడే బీజిఎం మాత్రం.
అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? భయపడిన తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్న బాలని మాత్రం బాబీయే చాలా బాగా వాడుకున్నాడు. స్టెప్స్ రిమూవ్ చేశారు, బట్ సాంగ్ అయితే నాకు పెద్దగా వంగరగా ఏం కనిపించలే, బాగానే ఉంది. ఆ విషయం మాకు తెలియదులే, చెప్పింది చెయ్యి. గేమ్ చేంజర్ కోసం ఎత్తొద్దన్న, ఎందుకంటే నేను రామ్ చరణ్ కోసం శంకర్ కోసం చెప్పట్లేదు. మీరు చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.